హాయ్ అండి, ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ నెక్కి వర్క్ చేసినప్పుడు ఆ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మెయిన్ పీస్కి నెక్ అనేది కట్ చేసుకోకూడదు. సేమ్ అదేలాగా లైనింగ్ క్లాత్ కూడా నెక్ అనేది కట్ చేసుకోకుండా ఇలా సమానంగా పెట్టుకొని మనకి వర్క్ చేసిన దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి పెట్టుకోవాలండి. షోల్డర్ స్టిచ్ చేసుకోవడానికి అలా పెట్టుకొని ఎడ్జ్న ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు మనకి నెక్ షేప్ ఎలాగుందో సేమ్ అదేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. సూదిని ఇలా కిందికి దింపి కట్స్ తిరిగే దగ్గర నీట్గా కుట్టుకుంటూ రావాలండి. మనకి నెక్ షేప్ అనేది ఏ షేప్లో ఉందో సేమ్ అదేలాగా స్టిచ్ చేసుకున్నట్లయితేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలా కాకుండా మనము రౌండ్గా కుట్టేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. సేమ్ కట్ వర్క్ ఇచ్చినప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది చుట్టూ వదిలిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. కరెక్ట్గా మనకి షేప్ తిరిగే ప్రతి దగ్గర కూడా కట్స్ ఇచ్చుకున్నట్లయితే రివర్స్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా చుట్టూ రివర్స్ చేసుకున్న తర్వాత మనకి పార్ట్ షేప్ నెక్ తిరిగే దగ్గర కూడా ఇలా సూదితో నెక్ అనేది ఓపెన్ చేసుకొని నెక్ చుట్టూ పై కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఎక్కడన్నా షేప్ అనేది లోపలికి ఉన్నట్లయితే ఇలా సూదితో నీట్గా ఓపెన్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి షేప్ నెక్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇలా చుట్టూ లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకొని బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలండి. బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్కి మిడిల్లో పట్టుకొని హాఫ్ ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా పట్టుకోవాలి. సేమ్ ఇదేలాగా రెండు పార్ట్లను కూడా కుట్టుకున్నట్లయితే మనకి బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బై ఫ్రెండ్స్.